అశనంగరళం అన్నాడు. మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమాయి కాస్త కాఫీ తాగుతావు అనకే, ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు, నువ్వు విషయం తింటుంటావు, నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేను. నేను అశనంగరళం నాకొద్దు శంకర, మీరు తినేవి నాకు పెట్టకండి. ఫోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన. రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు. ఫణీకలాపో నాకేమి హారాలు అవి ఇవ్వకండి, ఎందుకంటే మెళ్ళో తీసి వేస్తారేమో. ఫోన్లే అని ఇలా చూస్తున్నారు. బట్టల జత పెడతాడా ఏమిటి, బట్టలు పెడతాడని. వసనం చర్మచా, ఏనుగు చర్మం కట్టుకుంటావు, నాకు పెట్టకండి ఏం బట్టలు. ఇలా చూశారు. పాపం పాదచారి అయి ఆసీతు హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు. ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదూ అని ఇస్తాడేమో. వాహనం మహోక్ష, ఎప్పటి ఎద్దు అది, ఎన్ని వందల సంవత్సరాల క్రితందో ఆ ముసలి ఎద్దు నాకు ఇవ్వకండే, మీరు పొరపాటున కూడా మీకున్నదా ఒకటే వాహనం.